ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలో 21 కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. ఇక 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభించనుంది. ఇక రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలాగా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక హ్యాపీనెస్ట్ ఏపీ ఎనర్జీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్ల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఉద్యోగుల డిఏకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైట్. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగబోతోంది. ఒక్కసారి మనం చూసుకుంటే 10 రోజుల వ్యవధిలోనే ఈరోజు రెండవసారి జరగబోతోంది. అంటే 3వ తారీఖు ఆల్రెడీ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత 10వ తారీఖు ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎస్ఐపిబి సమావేశంతో పాటు అలాగే సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలను ఈరోజు కేబినెట్ ఆమోదించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ నెల 16వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా సహచార మంత్రి మండలితో మంత్రులతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి చర్చించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం మంత్రి మండలిలో ఈరోజు తీసుకోబోయేటటువంటి ప్రధాన నిర్ణయాలు చూసుకుంటే ఎఫ్డిఐకి సంబంధించి ఫారెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కంప్లీట్గా 87,500 కోట్ల రూపాయలతో ఇటు గూగుల్ డేటా సెంటర్కి అనుబంధంగా ఉన్నటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థ ఇటు విశాఖ కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా అప్రూవల్ కూడా చేసింది. దేశంలోనే తొలిసారిగా అత్యధిక ఇన్వెస్ట్మెంట్తో వస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఇప్పుడు గుర్తింపు పొందినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒక్కసారి ఈ సంస్థ వస్తే దగ్గర 1,000 ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి బలమైన నమ్మకంతో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో గూగుల్ డేటా సెంటర్కి అనుబంధంగా ఉన్నటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ సంబంధించినటువంటిది కూడా చాలా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఈరోజు ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఐపిబి సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించి నిర్ణయం ఆల్రెడీ తీసుకుంది. సో దాన్ని ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కృష్ణానదీ తీరంలో రాజ్భవన్ నిర్మాణానికి 212 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి రాజ్భవన్ నిర్మాణం చేయబోతున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటువైపు సిఆర్డీఏకి సంబంధించి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవనానికి సంబంధించి ఈ నెల 13వ తేదీన పెద్ద ఎత్తున ఓపెనింగ్ చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ సాగబోతోంది. ముఖ్యంగా సిఆర్డీఏ భవనంలో ఏ శాఖలకు సంబంధించినటువంటివి అక్కడ ఏర్పాటు చేస్తారు,
సో ఇప్పటి వరకు కూడా విజయవాడకు అమరావతికి అంటే ప్రయాణం చేసేటటువంటి దూరం కానీ లేదంటే ఏదైనా సిఆర్డీఏకి సంబంధించినటువంటి పనులు చేసుకోవాలన్నా కూడా పూర్తిగా ఆ ఇక్కట్లన్నీ తొలగిపోయే విధంగా సచివాలయానికి అత్యంత సమీపంలో నిర్మిస్తున్నటువంటి ఈ సిఆర్డీఏ భవనం అత్యంత హంగులతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏర్పాటు చేశారు. ఇది 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ సాగబోతోంది. తర్వాత ఒకసారి చూసుకుంటే సిఆర్డీఏ పరిధిలో అంటే ప్రధానంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి భవనాలకు సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా సరళీకృతం చేసుకునేందుకు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో పలు సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులతో పాటు అలాగే అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి కంప్లీట్గా తీసుకోబోతుంది. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే దగ్గర 1,15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. దీని ద్వారా దగ్గర 67,000 ఉద్యోగాలు ఉత్పన్నమవుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా వాటికి పూర్తిగా సహకరించేందుకు దానికి సంబంధించి ఈరోజు మంత్రి మండలిలో చర్చించి వాటికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మొన్ననే మనం చూసాం 3వ తారీఖే కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలకు సంబంధించి ఆమోదం తెలిపింది. ఆ వారం రోజుల వ్యవధిలోనే అత్యవసరంగా ఈ భేటీ పెట్టడం జరిగింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో నెలకు 2 కేబినెట్ మీటింగ్లు నిర్వహించడం ఆనవాయితీగా అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా 10 రోజుల వ్యవధిలోనే మరొక కేబినెట్ పెట్టుకోవడానికి వెనుక ఉన్నటువంటి కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా కీలకంగా ఆయన ఏవైనా ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈయన పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో 2019కి ముందుగానే బీజేపీ ప్రత్యేకంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి చేయబోతోందన్న దీనికి సంబంధించి కంప్లీట్గా వాళ్ళు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఇటు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఏదైతే శ్రీశైలం ఆరాధ్య దైవంగా కన్నడిగులకు ఇటు అంటే మల్లికార్జున స్వామిని బావగా అలాగే బ్రహ్మరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా కూడా భావిస్తారు. సో పెద్ద ఎత్తున భక్తి చూపుతారు. శివరాత్రి అయితేనేమి అలాగే ఇటు కార్తీక మాసం అయితేనేమి ఈ ప్రాంతాల్లో కూడా 100 కిలోమీటర్ల పాదయాత్రగా నడుచుకుంటూ శ్రీశైలానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో వారికి శ్రీశైలానికి దూరం తగ్గించేందుకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రత్యేకంగా రైలు మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా భారత ప్రధాని అప్పట్లో నరేంద్ర మోదీ ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ద్వాదశ జ్యోతిర్లింగమైన అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాడు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్షేత్రానికి సంబంధించి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని అలాగే ఆయన ప్రత్యేకంగా ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఒకసారి మనం చూసుకుంటే శ్రీశైలంలో అమ్మవారికి అలాగే స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం అక్కడ ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రం హైందవ ధార్మిక సంస్థలతో ఆయన ఆ మాట మంతి కలపబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా తెలుసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైల అభివృద్ధికి సంబంధించి అంటే దేవాదాయ శాఖకు అలాగే అటవీ శాఖకు మధ్య ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. దగ్గర 2,000 హెక్టార్లకు సంబంధించి కూడా ఇటు దేవాదాయ శాఖకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి అన్నిటికి సంబంధించి కూడా ఆయన పూర్తిగా ప్రకటన చేస్తారని అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన కూడా ప్రకటన చేస్తారని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో వీటన్నిటికి సంబంధించి చర్చ వచ్చేటటువంటి అవకాశం ఉందని మాత్రము చెప్పుకోక తప్పదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.